ఓం శాంతి. ఈరోజు మురళి 4/3/2026. మధురమైన పిల్లలారా, మనుష్యులను మేల్కొల్పడం, దారిని చూపించడం మీ పని. అజ్ఞాన నిద్ర నుంచి మేల్కొల్పడము, వారికి దారి చూపించడం, ముక్తి జీవన్ముక్తి యొక్క దారిని, అది మన కర్తవ్యం. ఎవరొచ్చినా వాళ్లకు బాబా సందేశాన్ని ఏదో ఒక పద్ధతిలో వాళ్లకు తెలియచేయాలి. ఎంతగా మీరు ఆత్మాభిమానులుగా ఉంటూ బాబా పరిచయాన్ని వినిపిస్తారో అంతగా మీ కళ్యాణం జరుగుతుంది. మనం బాబా యొక్క పరిచయాన్ని వినిపిస్తేనే మన కళ్యాణము జరుగుతుంది, వారి కళ్యాణము జరుగుతుంది. కళ్యాణం అంటే అర్థం శుభం, మేలు, ఉన్నతి. ప్రశ్న: పేద పిల్లలు తమ ఏ విశేషతల ఆధారం పైన షావుకార్ల కన్నా ముందుకు వెళ్ళగలరు? జవాబు: బాబా పేరే పేదల పాలిట పెన్నిది కదా, షావుకార్ల పెన్నిది అనేది లేదు బాబాది. పేదల్లో దాన పుణ్యాలు చేయాలనే శ్రద్ధ చాలా ఉంటుంది, ఇష్టం ఉంటుంది వాళ్ళకి, ఇద్దామా అనిపిస్తుంది. పేదలు భక్తిని కూడా చాలా లగన్తో చేస్తారు, ప్రేమతో చేస్తారు, కోరికతో కాకుండా. కొంతమంది పేదలు డిఫరెంట్ సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. షావుకార్లకు తమ ధనము యొక్క నశ ఉంటుంది, వారి ద్వారా పాపాలు ఎక్కువగా జరుగుతాయి. అందరితో అని కాదు, అటు ఇటు. షావుకార్లలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, దాన పుణ్యాలు చేసేవాళ్ళు. పేదవాళ్ళల్లో కూడా అందరూ మంచిగున్నారు అనే కూడా లేదు, ఒగో రకంగా ఉన్నారు. సో అది కూడా డిఫరెంట్గా ఉంటుంది. నంబర్ వారన్నిటిలోనూ వారిచే పాపాలు ఎక్కువగా జరుగుతాయి. కావున పేద పిల్లలు వారికన్నా ముందుకెళ్ళగలరు షావుకార్ల కన్నా. పాట: ఓం నమ శివాయ. ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఓం నమ శివాయ వస్తోంది. ఓం శాంతి బాబా. నీవు తల్లివి తండ్రివి, మేము నీ పిల్లలము అని ఆ పరంపిత పరమాత్మున్నే మహిమ చేస్తారు. ఇది చాలా స్పష్టమైన మహిమ. ఎందుకంటే బాబా రచయిత, లౌకిక తల్లిదండ్రులు కూడా పిల్లల రచయితలే. వారు హద్దు రచయితలు, బాబా బేహద్ రచయిత. పారలౌకిక తండ్రిని కూడా రచయిత అని పిలుస్తారు. బంధువు, సహాయకుడు అని ఎంతగానో మహిమ చేస్తారు. త్వమేవ సర్వం మమ దేవదేవ అని చేస్తారు. లౌకిక తండ్రికి ఇంత మహిమ ఉండదు. ఎట్లా ఉంటుంది? దేహదారులు కదా, ఆయనే టీచర్, ఆయనే ప్రియుడు, ఆయనే కొడుకు ఎట్లయితారు? అసంభవం. దేహం ఉన్న వాళ్ళు ఎవ్వరూ అన్ని సంబంధాలు నిభాయించలేరు. బాబా అంటున్నారు, లౌకిక తండ్రికి ఇంత మహిమ ఉండదు. పరంపిత పరమాత్మ మహిమయే వేరు. బాబా జ్ఞానసాగర్లు, సర్వము తెలిసినవారు అని పిల్లల మహిమ కూడా చేస్తారు. వారిలో జ్ఞానమంతా ఉంది. ఈ జ్ఞానము శరీర నిర్వహణ కోసం నేర్చుకునే చదువు కాదు, భౌతిక చదువు కాదు. వారిని జ్ఞానసాగర్లు అంటారు. కావున తప్పకుండా వారిలో ఈ జ్ఞానమే ఉంటుంది. ఇది ఏ జ్ఞానము? ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానమే జ్ఞానము అంటారు. రచన యొక్క ఆది మధ్యాంత జ్ఞానము, సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనే జ్ఞానం. కావున బాబాలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తాను జ్ఞాన సాగర్లు, పతిత పావనులు. కృష్ణుని ఎప్పుడూ పతిత పావనుడు లేదా జ్ఞానసాగరుడు అనరు. అతడి మహిమ పూర్తిగా వేరు. వీరిరువురు భారతవాసులే. శివబాబాకు కూడా భారతదేశంలో మహిమ ఉంది. శివ జయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు ఎక్కువగా. కృష్ణుడి జయంతిని కూడా జరుపుకుంటారు, గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. ఫస్ట్ శివబాబా యొక్క జయంతి, తర్వాతనే కృష్ణ జయంతి. ఫస్ట్ శివబాబా జయంతి, గీత జయంతి, తర్వాత కృష్ణ జయంతి. ఈ 3 జయంతులు ముఖ్యమైనవి. ఈ మూడింటిలో మొదటిదేది? శివునిదే కృష్ణునిదే? శివునిదే కదా. మనుషులు పూర్తిగా తండ్రిని మర్చిపోయారు. కృష్ణ జయంతిని చాలా అట్టహాసంగా, ప్రేమగా జరుపుకుంటారు, వైభవంగా జరుపుకుంటారు. ఇస్కాన్ శ్రీకృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. కృష్ణుని యొక్క భక్తులు, అందరూ భక్తులే. మనమంతా కూడా భక్తులే కదా, మనమంతా కూడా ఇష్టపడతాం, కృష్ణపురిలోకి వెళ్ళాలనే ఆలోచన చేస్తాం కదా.
బాబా అంటున్నారు. అంటే కనిపిస్తారు కదా, శివుడు కనపడరు. సింపుల్ ఆయన. శివ జయంతిని గురించి కూడా ఎవరికీ తెలియదు, అంత మహిమ కూడా లేదు. శివుడు వచ్చి ఏం చేశారు, అతడి బయోగ్రఫీ ఏమి అనేది తెలియదు. కృష్ణుడి గురించి ఎన్నో విషయాలు రాశారు భాగవతంలో. గోపికల్ని ఎత్తుకెళ్ళాడు, అల్లరి చేశాడు అని రాసినప్పుడు ఆ సమయంలో జ్ఞానం శోభించేది కదా. అవన్నీ ఎందుకు చేస్తారు? ఆర్డినరీ మనిషి చేసినట్లు చేస్తారా ఏమి ఆయన? బాబా అంటారు, ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు జ్ఞానం వినిపిస్తారు. గీత కూడా కొంత సమయం తర్వాతనే వినిపించి ఉంటారు. శివుడేం చేశాడు ఎవరికీ తెలియదు. అజ్ఞాన నిద్రలో నిద్రపోతున్నారు. అందుకే శివరాత్రి అంటారు. రాత్రి సమయంలో శివుడు వచ్చినారు. నా చరిత్ర గురించి ఎవ్వరికీ తెలియదు అని బాబా అంటున్నారు. నేనొచ్చి ఏం చేశాను? నన్నే పతిత పావనుడు అంటారు. నేను వస్తాను. నేను వచ్చినప్పుడు నాతో పాటు గీత కూడా చెప్తాను ఉంటుంది. నేను సాధారణమైన అనుభవం కలిగిన వృద్ధ శరీరంలోనే వస్తాను. శివ జయంతిని మీరు భారతదేశంలోనే జరుపుకుంటారు. కృష్ణ జయంతి, గీతా జయంతి ఈ 3 ముఖ్యమైనవి. రాముని జయంతి ఆ తర్వాత జరుగుతుంది. ఈ సమయంలో ఏవైతే జరుగుతాయో అవి ఆ తర్వాత పండుగలుగా జరుపుకోబడతాయి. సత్యత్రేతాయుగాలలో ఈ జయంతులు ఏవీ ఉండవు. సూర్యవంశీయుల నుండి చంద్రవంశీయులు వారసత్వాన్ని తీసుకుంటారు. ఇంకెవరి మహిమ లేదు. కేవలం రాజుల పట్టాభిషేకాన్ని జరుపుకుంటారు. ఈ రోజుల్లో అందరూ జన్మదినాన్ని జరుపుకుంటారు. జంతువులది కూడా బర్త్డే చేస్తారు. అది సాధారణమైన విషయమే కదా. కృష్ణుడు జన్మ తీసుకొని పెద్దయ్యాక రాజధానిని నడుపుతారు. కృష్ణుడు రాజ్యం చేసినట్లుగా ఎక్కడ చూపించారు కదా. బలరాముడు రాజ్యం చేసినట్లుగా చూపిస్తారు, కానీ కృష్ణుడు రాజ్యం చేసినట్లుగా చూపించారు. అందులో మహిమనే లేదు. సత్యత్రేతాయుగాలలో సుఖమయమైన రాజ్యాలు నడుస్తూ వచ్చాయి. ఆ రాజ్యం ఎప్పుడు ఎలా స్థాపనైందో పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. పిల్లలు, నేను కల్పము యొక్క సంగమయుగంలోనే వస్తానని బాబా అంటారు. కలియుగ అంతిమంలో ప్రపంచం పూర్తిగా పతితంగా అయిపోతుంది. అంతే కదా. సత్యుగం ఆదిలో ప్రపంచం పావనంగా ఉంటుంది. నేను తండ్రిని. నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇస్తాను. కల్పపూర్వం కూడా మీకు వారసత్వాన్ని ఇచ్చాను. కావుననే మీరు పండుగగా జరుపుకుంటారు. కానీ పేరు మర్చిపోవడం వల్ల కృష్ణుని పేరును రాశారు. తెలియదు కదా. ఆయనే వచ్చి చెప్తే తప్ప పరమాత్మ ఎవరనే విషయం తెలియకపోయినది. అందరికన్నా ఉన్నతమైన వాడు శివుడే కదా. మొట్టమొదట వారి జయంతి జరిగిన తర్వాతే సాకార మనుష్యుల జయంతి జరుగుతుంది. ఆత్మలన్నీ వాస్తవంగా పైనుండే కిందికొస్తాయి. నేను కూడా అవతరిస్తాను. కృష్ణుడు తల్లి గర్భంలో జన్మ తీసుకున్నాడు. అందరూ పునర్జన్మల్లోకి రావాల్సిందే. శివబాబా ఒక్కరే పునర్జన్మలు తీసుకోరు, కానీ వారు రావడమైతే వస్తారు కదా. కావున ఈ విషయాలన్నింటినీ బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లను త్రిమూర్తులుగా చూపిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరిగింది. ఎందుకంటే శివునికి తన శరీరం లేదు, కాబట్టి బ్రహ్మ ద్వారా స్థాపన చేశారనేది గాయనం ఉంది. సో బాబా అంటున్నారు, బ్రహ్మ విష్ణు శంకర్లను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. సో బాబా అంటున్నారు, బ్రహ్మ విష్ణు శంకర్లను త్రిమూర్తులుగా చూపిస్తారు కదా. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఎందుకంటే శివునికి తన శరీరం లేదు. నేను ఇతడి వృద్ధ శరీరంలోకి వస్తానని బాబానే స్వయం చెప్తున్నారు. సో బాబా అంటున్నారు, బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది, విష్ణువు ద్వారా పాలన, శంకర్ని ద్వారా వినాశం. సో బాబా అంటున్నారు, ఎందుకంటే శివునికి తన శరీరం లేదు, నేను ఇతడి వృద్ధ శరీరంలోకి ప్రవేశిస్తానని వారే స్వయం చెప్తున్నారు. భగవద్గీతలో కూడా ఉంది కదా, అవజానాంతు మామూడాని మానుష్యం తను ఆశ్రితం అని. భగవంతుడు ఒక మనిషిని తనువును ఆశ్రయంగా చేసుకొని వచ్చినప్పుడు నన్ను మూఢమతి మానవులు తెలుసుకోలేరు అని చెప్పినట్లుగా
బాబా అంటున్నారు, నేను బ్రహ్మ శరీరాన్ని ఆధారంగా చేసుకున్నాను. ఇతనికి కూడా తన జన్మల గురించి తెలీదు. ఇతడి అనేక జన్మల అంతిమ జన్మ ఈ జన్మ. కావున మొట్టమొదట శివ జయంతి పెద్దదా, కృష్ణ జయంతి పెద్దదా అర్థం చేయించాల్సి ఉంటుంది. కృష్ణుడు గీతను వినిపించినట్లయితే మరి కృష్ణుడి జయంతి తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత గీత జయంతి జరగాలి. ఎందుకంటే కృష్ణుడు పెద్ద పెరగాలి కదా, అప్పుడే గీత జయంతి అనేది. కృష్ణుడు గీత వినిపించాలంటే సర్టన్ మెచ్యూరిటీ, బుద్ధి, చెప్పడానికి నాలెడ్జ్ అవసరం కదా. కొన్ని సంవత్సరాల తర్వాత జరగాలి. కృష్ణ జయంతి అయితేనే గీత జయంతి జరగకూడదు కదా, కొన్ని సంవత్సరాల తర్వాత జరగాలి. ఎందుకంటే కృష్ణుడు పెద్ద పెరగాలి కదా. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు. కానీ వాస్తవికంగా శివ జయంతి తర్వాత వెంటనే గీతా జయంతి జరుగుతుంది. ఈ పాయింట్లను కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. పాయింట్లు అయితే అనేకంగా ఉన్నాయి, నోట్ చేసుకోకుండా ఏవి గుర్తుండవు. రకరకాల నాలెడ్జ్ కదా, నోట్ చేసుకోకుండా చెప్పడానికి కష్టం, మర్చిపోతాం. అయ్యో ఇది చెప్పింటే బాగుండు అని అయిపోయినాక గుర్తుకొస్తుంది. అందుకే బాబా అంటున్నారు, నోట్ చేసుకుంటే మర్చిపోరు అంటారు. కానీ చూసి చెప్పడం అంత బాగా అనిపించేది కదా. గుర్తుపెట్టుకోవాలి, పదే పదే చెప్తా ఉంటే గుర్తొస్తాయి. ఈ పాయింట్లు కూడా బుద్ధిలో ఉంచుకోవాలి. పాయింట్లు అయితే అనేకంగా ఉన్నాయి, నోట్ చేసుకోకుండా గుర్తుండవు. బాబా ఎంతో సమీపంగా ఉన్నారు, వారు శివబాబాకు రథంగా ఉన్నారు. అయినా అన్ని పాయింట్లు గుర్తుండవు. బ్రహ్మబాబాకి గుర్తుండవు, మీకు ఇంకెట్లా గుర్తుంటాయి అంటారు బాబా. కరెక్టే కదా, 24 గంటలు ఆయనకు సమీపంగా ఉంటారు. శివబాబా జయంతిని జరుపుకుంటారు, మరి వారు తప్పకుండా వస్తారు కదా. క్రీస్తు, బుద్ధుడు మొదలైన వారు వచ్చి తమ ధర్మాలను స్థాపించారు. వారి ఆత్మ కూడా శరీరంలోకి ప్రవేశించి ధర్మస్థాపన చేస్తుంది. పరంధామం నుంచి ఫ్రెష్ ఆత్మ వచ్చి ధర్మస్థాపన చేస్తుంది. వారు స్వర్గస్థాపకుడైన తండ్రి, సృష్టి రచయిత, మరి వారు తప్పకుండా కొత్త సృష్టినే రచిస్తారు కదా. సో బాబా అంటున్నారు, తండ్రి సృష్టి రచయిత అయినప్పుడు ఎవరైనా పాతింటిని కడతారా? లేదు కదా, కొత్త ఇంటినే కదా. పాతదైతే రచించారు కదా. కొత్త సృష్టిని స్వర్గం అంటారు. ఇప్పుడు ఇది నరకం. నేను కల్పము యొక్క సంగమ యుగంలో వచ్చి పిల్లలైన మీకు రాజయోగ జ్ఞానాన్ని ఇస్తాను. ఇది భారతదేశ ప్రాచీన యోగం. దీన్ని ఎవరు నేర్పించారు? శివబాబా పేరుని మాయం చేసేశారు. గీతా భగవంతుడు కృష్ణుడు అని ఒకవైపు అంటారు, మళ్ళీ విష్ణు మొదలైన వారి పేర్లను కూడా చెప్తారు. శివుడు రాజయోగాన్ని నేర్పించారని ఎవరికీ తెలియదు. ఎప్పుడు వచ్చారో తెలియదు, ఏం చేశారో తెలియదు కదా. శివ జయంతిని నిరాకరణ జయంతిగానే చూపిస్తారు. వారు ఎలా వస్తారు, వచ్చి ఏం చేశారు అనేది తెలియదు. ఆయన సర్వుల సద్గతిదాత, ముక్తిప్రదాత, మార్గదర్శకుడు. ఇప్పుడు సర్వాత్మలకు మార్గదర్శకుడైన పరమాత్మ కావాలి. తాను కూడా ఆత్మనే, మనలాగా ఆత్మనే బాబా కూడా. కానీ ఆయన పరమాత్మ, ఉన్నతోన్నతమైన ఆత్మ. ఏ విధంగా మనుషులు మార్గదర్శకులుగా ఉంటారు. టూరిస్ట్కి పోతే ఇదేమిది, ఎట్లా ఆగ్రాలో తాజ్మహల్ దగ్గరికి పోతే ఎప్పుడు కట్టినారు, ఏమి దిల్వాడా టెంపుల్కి పోతే అక్కడ గైడ్లు ఉంటారు కదా, అట్లా. అలాగే ఆత్మలకు కూడా ఆత్మయే కావాలి. అతన్ని పరమాత్మ అంటారు. మనుషులందరూ పునర్జన్మలు తీసుకొని పతితులుగా అవుతారు. మళ్ళీ పావనంగా తయారు చేసి ఎవరు తీసుకెళ్తారు? నేనే వచ్చి పావనులుగా తయారయ్యేందుకు యుక్తిని తెలియజేస్తానని బాబా అంటారు. కావున నన్ను స్మృతి చెయ్యండి, దేహ సంబంధాలను వదలండి అని కృష్ణుడు చెప్పజాలరు. దేహమున్న ఎవరు చెప్పేకి వీల్లేదు. ఎందుకంటే అతడు 84 జన్మలు తీసుకుంటారు, అన్ని సంబంధాలలోకి వస్తాడు. అంతే కదా, జన్మ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి వారి సంబంధాలు ఉంటాయి. బాబాకు తన శరీరం లేదు. మీకు ఈ ఆత్మిక యాత్రను బాబాయే నేర్పిస్తారు. ఇది ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఇచ్చే ఆత్మిక జ్ఞానం. కృష్ణుడు ఎవరికి ఆత్మిక తండ్రి కాలేరు, అందరికీ ఆత్మిక తండ్రిని నేనే స్వయం చెప్తున్నారు బాబా. నేనే మార్గదర్శకునిగా అవుతాను. ముక్తి ప్రదాత, మార్గదర్శకుడు, శాంతి సాగరుడు, ఆనంద సాగరుడు, సదా పవిత్రుడు,
అని నన్నే మహిమ చేస్తారు. ఆయనే వచ్చి ఆయన గురించి చెప్పుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆత్మలైన మీకు జ్ఞానాన్ని ఇస్తున్నాను. నేను ఈ శరీరం ద్వారా మీకు ఇస్తున్నాను. మీరు కూడా శరీరం ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. వారి తండ్రి వారి రూపాన్ని కూడా చూపించారు. ఏ విధంగా ఆత్మ ఒక బిందువుగా ఉంటుందో అలాగే పరమాత్మ కూడా బిందువే. వారు ప్రకృతిని మహిమ చేస్తారు. వాస్తవానికి అన్నింటికన్నా సహజ సిద్ధమైన అద్భుతం ఇదే. ఇంత చిన్న నక్షత్రంలో 84 జన్మల పాత్ర ఉంది. ఇదే అద్భుతం. డ్రామాలో తండ్రికి కూడా పాత్ర ఉంది. భక్తి మార్గంలో కూడా నేను మీ సేవను చేస్తాను. అంతే కదా, యద్భావం తద్భవతి రూపంలో. మీ ఆత్మలో 84 జన్మల పాత్ర అవినాశిగా ఉంది. దీనినే సహజ సిద్ధమైన అద్భుతము అంటారు. దాన్ని ఎలా వర్ణించాలి? ఆత్మ ఎంత చిన్నది అని ఈ మాటల్ని విని ఆశ్చర్యపోతారు. ఆత్మ నిజానికి నక్షత్రంలాగా ఉంటుంది. చిన్న కనపడని నక్షత్రంలో 84 జన్మల 5000 సంవత్సరాలు, సంవత్సరానికి 365 రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని రోజులు, 365 ఇంటూ 5000, 365 రోజులకి ఎన్ని గంటలు ఇంటూ 24, గంటకి ఎన్ని నిమిషాలు ఇంటూ 60, నిమిషానికి ఎన్ని సెకండ్లు ఇంటూ 60 వేసుకుంటే అంత పాత్ర ఆత్మలో ఉంది. ఎంత వండర్ఫుల్. ఆత్మ నిజానికి నక్షత్రంలాగా ఉంటుంది. 84 జన్మలను ఖచ్చితంగా అనుభవిస్తుంది. సుఖాన్ని కూడా అది చాలా ఖచ్చితంగా అనుభవిస్తుంది. ఇది సహజ సిద్ధమైనదని బాబా కూడా బాబా కూడా ఒక ఆత్మయే. వారు పరమాత్మ. వారిలో జ్ఞానమంతా నిండి ఉంది. దాన్నే పిల్లలకు అర్థం చేస్తున్నారు. ఇది కొత్త విషయం, ఎవరికీ తెలియని విషయం కదా. బాబానే వచ్చి చెప్తారు. బాబా అంటున్నారు, ఇది కొత్త విషయం. కొత్త వారు విని ఇంత జ్ఞానం ఏ శాస్త్రంలోనూ లేదు అంటారు. అలా అన్నా ఎవరైతే కల్పపూర్వం విన్నారో, వారసత్వాన్ని తీసుకున్నారో వారే వృద్ధిని పొందుతారు. సమయం పడుతుంది. ప్రజలు ఎంతోమంది తయారవుతారు. అది సహజమైనది. రాజులుగా అవడంలోనే శ్రమ ఉంది. ప్రజలుగా అయ్యేది ఏం పెద్ద సంగతి. మనుషులు చాలా ధనాన్ని దానం చేసినట్లయితే రాజుల కుటుంబంలో జన్మిస్తామని భావిస్తారు. పేదవారు కూడా తమ ధైర్యం అనుసారంగా ఏదైతే దానం చేస్తారో దాన్ని బట్టి వారు కూడా రాజులుగా అవుతారు. ఎవరైతే పూర్తి భక్తులుగా ఉంటారో వారు దాన పుణ్యాలు కూడా బాగా చేస్తారు. షావుకార్లతో పాపాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. డబ్బులు ఎక్కువ అయ్యే కొద్దీ పాపాలు పెరుగుతాయి. పేదవాళ్లలో ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వారు ప్రేమగా కొద్దిగా దానం చేసినా వారికి దాని ఫలితం ఎంతో లభిస్తుంది. పేదవాళ్ళు భక్తి కూడా ఎక్కువగా చేస్తారు. నాకు దర్శనం ఇవ్వకపోతే నన్ను నేనే సమాప్తం చేసుకుంటాను అని కత్తుల బావిలో కాశీలో దుముకుతారు కదా. ధనవంతులు ఎప్పుడు అలా చేయలేరు. సాక్షాత్కారాలు కూడా పేదవారికే జరుగుతాయి. వారే దాన పుణ్యాలు చేస్తారు. రాజులుగా కూడా వారే అవుతారు. ధనవంతులకు అహంకారం ఉంటుంది. ఇక్కడ కూడా పేదవారికి 21 జన్మల సుఖం లభిస్తుంది. పేదవారు ఎక్కువగా ఉన్నారు. ధనవంతులు చివరిలో వస్తారు. ఇంత ఉన్నతంగా ఉన్న భారతదేశం ఇంత నిరుపేదగా ఎలా అయ్యిందో మీరు అర్థం చేసుకున్నారు. భూకంపాలు మొదలైన వాటి ద్వారా మెహల్స్ అన్నీ వెళ్ళిపోయాయి. కావున నిరుపేదలుగా అయిపోయారు. రావణ రాజ్యం ఉన్న కారణంగా హాహాకారాలు జరుగుతూ ఉంటాయి. మళ్ళీ ఇటువంటి వస్తువులు ఉండజాలం. ప్రతిదానికి కొంత వయస్సు ఉంటుంది కదా. అక్కడ మనుషులు ఆయుష్ ఏ విధంగా ఎక్కువగా ఉంటుందో 150 సంవత్సరాలు, అలాగే ఇల్లు భవనాల ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. బంగారము, పాలరాయిల మొదలైన వాటితో పెద్ద పెద్ద భవనాలు నిర్మించబడతాయి. బంగారు భవనాలు ఇంకా ఎక్కువ దృఢంగా ఉంటాయి. నాటకాల్లో కూడా చూపిస్తారు కదా. యుద్ధాలు జరిగినప్పుడు ఇల్లు భవనాలు కూలిపోతాయి, మళ్ళీ అవి తయారవుతాయి. వారు నాటకంలో ఈ విధంగా ముందే తయారు చేసుకొని ఉంచుతారు. స్వర్గంలో మెహల్స్ ఏవైతే తయారు చేయబడతాయో వాటిని మేస్త్రీలు ఎలా తయారు చేస్తారో నాటకాల్లో చూపించలేరు కదా. అలాంటి భవనాలే ఉంటాయని భావిస్తారు. మున్ముందు మీకన్నీ సాక్షాత్కారం అవుతాయని వివేకం చెప్తుంది. ఈ విషయాలతో పిల్లలకి ఏ సంబంధము లేదు. పిల్లలు చదువుని చదువుకోవాలి, స్వర్గాధిపతులుగా అవ్వాలి. స్వర్గ నరకాలు అనేక సార్లు వస్తాయి. ఇప్పుడు 2 గడిచిపోయాయి. సంగమ యుగంలో ఉన్నారు. సత్యుగంలో ఈ జ్ఞానం ఉండదు.
ఈ సమయంలో పిల్లలైన మీకు పూర్తి జ్ఞానం ఉంది. లక్ష్మీనారాయణలకి ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారో ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారి వారసత్వాన్ని ఎవరి నుండి పొందారు? ఇక్కడ ఈ చదువుని చదువుకొని స్వర్గానికి యజమానులుగా అవుతారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మెహల్స్ మొదలైనవి నిర్మిస్తారు. డాక్టర్లు కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ నిర్మిస్తారు కదా ఈ ప్రపంచంలో కూడా. అక్కడ హాస్పిటల్ ఉండవు సత్యుగంలో, ఇక్కడే. అదే బాబా అంటున్నారు. బాబా పిల్లలైన మీకు దినప్రతి దినము మంచి మంచి పాయింట్లను వినిపిస్తున్నారు. ధారణ చేయాలి కదా. సో బాబా అంటున్నారు, బాబా పిల్లలైన మీకు దినప్రతి దినము మంచి మంచి పాయింట్లను వినిపిస్తున్నారు. మనుషులను జాగృతులను చేసి వారికి దారిని చూపించడమే మీ పని. బాబా ఎంతో ప్రేమగా అర్థం చేస్తారు. ఇక్కడ దేహాభిమానం అవసరం లేదు. బాబాకి ఎప్పుడు దేహమే లేదు, దేహాభిమానం రాదు. మీరు ఆత్మాభిమానులుగా అయ్యేందుకే ఎంతో కష్టపడతారు. ఎవరైతే ఆత్మాభిమానులుగా ఈ బాబా పరిచయాన్ని ఇస్తారో వారు అనేకుల కళ్యాణాన్ని చేస్తారు. మొదట దేహాభిమానం రావడం వలన ఇతర అనేక వికారాలు కూడా వచ్చేస్తాయి. గొడవ పడ్డం, దెబ్బలాడుకోవడం, నవాబులా నడవడం ఇదంతా దేహాభిమానమే. మనది రాజయోగమే అయినా కూడా చాలా సాధారణంగా ఉండాలి. చిన్న విషయంలో కూడా అహంకారం వచ్చేస్తుంది. మంచి అందమైన గడియారాన్ని చూస్తే దాన్ని ధరించాలి అని మనసులో చూడండి ఏమేమి ఆలోచనలు వస్తాయి, అన్నీ తెలుస్తాయి. బాబాకి నిన్న కూడా చెప్తున్నారు కదా, చింతన జరుగుతుంది. దీన్ని కూడా దేహాభిమానం అంటారు. చూస్తున్నారా, ఏదైనా ఒక వస్తువు గురించి ఆలోచన చేస్తే కూడా దేహాభిమానమే. ఉంటే బాగుండు అనే చింతన జరిగితే కూడా దేహాభిమానమే. మంచి ఖరీదైన వస్తువు ఉంటే దాన్ని జాగ్రత్తగా సంభాళించాల్సి ఉంటుంది. అది పోతే అనేక ఆలోచనలు నడుస్తాయి. చూడండి, అందుకే సింపుల్గా ఉండాలి. అంతిమ సమయంలో ఏదైనా గుర్తొచ్చినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. ఇవి దేహాభిమానం అలవాట్లు. మై గాడ్. మళ్ళీ వారు సేవకు బదులుగా డిస్సర్వీస్ కూడా తప్పకుండా చేస్తారు. డిస్సర్వీస్. మొన్న ఏమన్నారు, యోగం చేసేటప్పుడు బుద్ధి అటు ఇటు పోతా ఉందంటే సేవకు బదులు డిస్సర్వీస్ చేసినట్లే అన్నారు. నిన్న ఏమన్నారు, డిస్సర్వీస్ అనే విషయానికి ఏవైనా తప్పుడు మాటలు మాట్లాడినారు, జ్ఞానరత్నాలు తప్ప మిగతా విషయాలు మాట్లాడుకున్నారంటే డిస్సర్వీసే, సర్వనాశనం అయిపోతారన్నారు. ఈరోజు బాబా ఏమంటున్నారు, దేహాభిమానం యొక్క అలవాట్లుంటే వాళ్ళు సేవకు బదులుగా డిస్సర్వీస్ కూడా తప్పకుండా చేస్తారు, పదభ్రష్టం అయిపోతారు. చూడండి ఏమంటున్నారు. సో బాబా అంటున్నారు డిస్సర్వీస్ కూడా తప్పకుండా చేస్తారు. రావణుడు మిమ్మల్ని దేహాభిమానులుగా తయారు చేశాడు. బాబా ఎంత సాధారణంగా ఉన్నారో చూడండి. ప్రతి ఒక్కరి సేవను చూడడం జరుగుతుంది. మహారథి పిల్లలు తమ ప్రభావాన్ని చూపాలి. మీరు ఫలానా స్థానానికి వెళ్ళి భాషణం ఇవ్వండి అని మహారథులకే వ్రాయడం జరుగుతుంది. ఒకరినొకరు పిలుచుకుంటూ ఉంటారు. కానీ పిల్లల్లో చాలా దేహాభిమానం ఉంది. భాషణ ఇవ్వడంలో బాగున్నా పరస్పరం ఆత్మిక స్నేహం లేదు. బాగా చెప్తున్నారు బాబా. దేహాభిమానం ఉప్పు నీళ్ళులాగా చేసేస్తుంది. ఏ విషయంలోనూ వెంటనే విసుగు చెందకూడదు. కావున ఎవరినైనా ఏదైనా అడగాల్సి ఉంటే వచ్చి బాబాని అడగండి. మీకు ఎంతమంది పిల్లలు అని బాబాని అడిగితే నాకు పిల్లలు లెక్కలేనంతమంది ఉన్నారని బాబా అంటారు. కానీ అందులో కొందరు కుపుత్రులు, కొందరు మంచి సుపుత్రులు ఉన్నారు అని అంటారు బాబా. ఇటువంటి తండ్రికి ఆజ్ఞాకారులుగా, నమ్మకస్తులుగా తయారవ్వాలి కదా. అంత సహజమైన మాట ఏం కాదు, ఆజ్ఞాకారిగా నమ్మకస్తులుగా. అచ్చా मीठे मीठे सिखलरे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते। बाबा नमस्ते। थैंक यू बाबा। सारांश దేహాభిమానంలో వచ్చి ఏ విధమైన ఫ్యాషన్లు చేసుకోకూడదు, ఎక్కువ అభిరుచులను ఉంచుకోకూడదు, చాలా చాలా సాధారణంగా ఉండాలి. రెండవ మాట, పరస్పరం చాలా చాలా ఆత్మిక స్నేహంతో నడుచుకోవాలి. ఎప్పుడూ ఉప్పు నీళ్ళులాగా విడిపోకూడదు. బాబాకు సుపుత్రులుగా అవ్వాలి. అహంకారం లేక ఎప్పుడూ రాకూడదు. అహంకారం అలంకారహీనునిగా చేస్తుంది. మాట్లాడకపోతే వీళ్ళకి ఎంత అహంకారం అప్ప అనుకుంటారు. కొంతమంది మాట్లాడే నేచర్ ఉండదు, కొంతమందికి ఎక్కువ మాట్లాడే నేచర్
భాగ్యము మరియు భాగ్య విధాత యొక్క గుణాలను గాయనం చేసే సదా ప్రసన్న చిత్తులుగా ఉండండి. మొత్తం బ్రాహ్మణ పిల్లలందరికీ జన్మతోనే కిరీటం, సింహాసనం, తిలకం లభించింది. కావున ప్రకాశిస్తున్న ఈ భాగ్య నక్షత్రాన్ని చూస్తూ మీ భాగ్యాన్ని మరియు భాగ్య విధాత యొక్క గుణాలను గాయనం చేస్తూ ఉండండి. అప్పుడు గుణసంపన్నంగా అయిపోతారు. మీ బలహీనతల గుణాలని గాయనం చేయకండి, భాగ్యపు గుణాన్ని గాయనం చేయండి. ప్రశ్నల నుండి అతీతంగా ఉండండి. అప్పుడే ప్రసన్న చిత్తులుగా ఉండే వరదానం ప్రాప్తిస్తుంది. ఆ పైన ఇతరులని కూడా సహజంగానే ప్రసన్నం చేయగలరు. భాగ్యాన్ని గుణగానం చేయండి, అవగుణాలని గుణగానం చేయకండి. అంత బ్యూటిఫుల్గా చెప్తున్నారు. అవగుణాలను చేస్తా పోతే మనలోనే ఆత్మన్యూన్యత వచ్చేస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అందుకోసమే బాగా అంటున్నారు, సుపీరియారిటీ ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ ఉండకూడదు, నమ్రతాభావంతో ఉండాలి. భాగ్యాన్ని గుణగానం చేయాలి. ప్రశ్నలు ఉండవు, ప్రసన్న చిత్తులుగా ఉంటారు. స్లోగన్: ఏకనామీగా మరియు ఎకానమీగా నడుచుకోవడమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారం. ఒక్క బాబా తప్ప ఎవరు లేదు అనేదే ఎకానమీ అంటే పొదుపుగా నడుచుకోవడమే బ్రాహ్మణ జీవితంలో సఫలతకు ఆధారం. అవ్యక్త సూచన: నిశ్చయం అనే పునాదిని దృఢంగా చేసుకొని సదా నిర్భయంగా నిశ్చింతగా ఉండండి. నిశ్చయం ఎల్లప్పుడూ నిశ్చింతులుగా తయారు చేస్తుంది. మరియు ఎవరైతే నిశ్చింత స్థితిలో ఉంటారో ఏ కార్యాన్నైనా చేస్తారో ఆ కార్యంలో సఫలత తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే నిశ్చింత స్థితిలో బుద్ధి మంచిగా నిర్ణయిస్తుంది. యథార్థ నిర్ణయానికి ఆధారం నిశ్చయ బుద్ధి, నిశ్చింత స్థితి. ఇక ఇందులో ఆలోచించే అవసరమే ఉండదు. థ్యాంక్ యూ బాబా. ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ.